ఎపిసోడ్ ప్రారంభంలో మనకు రుకియా హోలో కనిపిస్తారు. అక్కడ రుకియా ఆ మాస్టర్ని నువ్వు ఆ చిలుక వెనుక ఎందుకు పడ్డావు అని అడుగుతుంది. దానికి ఆ మాస్టర్ నేను అని జోక్ చేస్తుంది. నా డిన్నర్ విషయాల్లో అంత శ్రద్ధ పెట్టను. అయినా ఈ ఫైట్ సమయంలో రుకియా కొంచెం ఇబ్బందిలో ఉంది, ఎందుకంటే తన సోల్ పవర్స్ ఇంకా తిరిగి రాలేదు. అందుకే రుకియాకి ఈ ఫైట్ చాలా డేంజరస్ గా మారబోతోంది. మరోవైపు ఇచిగో అప్పటికే కరీన్ని వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను కరీన్ని ఏడుస్తూ చూశాను అనుకుంటాడు. కరీన్ యూజు వాళ్ళ అమ్మ చనిపోక ముందు చాలా ఏడ్చేవాళ్ళు. అయినా వాళ్ళు చిన్న పిల్లలు కదా, కానీ వాళ్ళ అమ్మ చనిపోయాక అంతా మారిపోయింది. యూజు కరీన్ ఇద్దరు హఠాత్తుగా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా తెలివైన యూజు తన తల్లి బాధ్యతలు తీసుకుని ఇంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ఈ పని ఒక చిన్న పాపకి చాలా కష్టం. మరోవైపు అల్లరి చేసే కరీన్ కూడా ఏడవడం మానేసింది. ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నా సరే, కానీ ఆమె అస్సలు ఏడవలేదు. ఆ తర్వాత ఇచిగో మాన్స్టర్తో లెక్క సరిచేసుకోవాలి, అందుకే దానివైపు వేగంగా వెళ్తున్నాడు. మరోవైపు ఆ మాన్స్టర్ అప్పటికే రూకియాని పట్టుకుంది. కానీ రూకియా అదృష్టం బాగుండి సాడో అక్కడికి వస్తాడు. వచ్చి ఆ హాలో మీద గట్టిగా ఒక పంచిస్తాడు. దాంతో అది చాలా దూరంగా జాకర్ పడుతుంది. ఇది చూసి రూకియా కూడా చాలా షాక్ అవుతుంది. ఒక మనిషి ఇంత పవర్ఫుల్ గా ఎలా ఉండగలడు? సాడో ఒక హాలోని ఇంత ఈజీగా నాకౌట్ చేశాడా? తను అదెలా చేయగలడు? కానీ అప్పుడే రూకియాకి సాడోకి కూడా హాలోస్ కనిపిస్తున్నాయా లేదా అని కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ నెక్స్ట్ సెకండ్ లోనే రూకియాకి తన డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే సాడో గాలిలోనే గుడ్డిగా పంచులు వేస్తున్నాడు. అది చూసి ఆ హాలో అతన్ని ఎగతాళి చేయడం మొదలు పెడుతుంది. కానీ ఆ వెధవ ఒక విషయం మర్చిపోతాడు. సాడోకి తను కనిపించకపోయినా తన వాయిస్ అయితే వినగలడు కదా. దాంతో సాడో ఆ హాలో వాయిస్ విని దాని మీద గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. అది చూసి రూకియా కూడా పిల్లి మొహం పెడుతుంది. కానీ ఆ హాలో కూడా చాలా తెలివైంది. అది తన రెక్కలు విప్పి గాలిలో ఎగరడం మొదలు పెడుతుంది. అప్పుడు రూకియా సాడోకి గుర్తు చేస్తుంది, పరిగెత్తడం మొదలు పెట్టండి, ఆ మాన్స్టర్ గాలిలో ఎగురుతోంది. ఇప్పుడు మనం దాన్ని ఏమీ చేయలేమని. అప్పుడు సాడో రుకియాని ఆ మాన్స్టర్ ఏ దిక్కులో ఉందో అడుగుతాడు. అలా అడిగి సాడో ఒక పెద్ద స్తంభాన్ని పెకిలిస్తాడు. ఈ సాధు అయితే సన్నీ డియోల్ లాగా పనిచేస్తున్నాడు. రుకియా కూడా సాడోకి మాన్స్టర్ ఉన్న దిక్కు చూపిస్తుంది. అప్పుడు సాడో ఆ స్తంభంతో మాన్స్టర్ ని బలంగా కొడతాడు. దాంతో ఆ మాన్స్టర్ పని అయిపోతుంది. అలా అయిపోతుంది. రుకియా సాడో వాళ్ళు గెలుపును జరుపుకుంటుండగా చిన్న రాక్షసులు వాళ్లపై దాడి చేస్తాయి. వెంటనే వాళ్ళిద్దరిని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈ చిన్న మాన్స్టర్స్ ఆ హాలోలోని అవి దాని భాగాలే, వాటిని అది కంట్రోల్ చేయగలదు. ఆ తర్వాత ఆ హాలో రుకియాని ఎగతాళి చేస్తుంది. కానీ అప్పుడే సాడో తన శక్తినంతా ఉపయోగించి విడిపించుకుని రుకియాని కూడా విడిపిస్తాడు. ఆ తర్వాత సాడో రుకియాని తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. చూస్తుంటే సాడో రుకియాని ఒక మిసైల్ లాగా ఆ మాన్స్టర్ వైపు లాంచ్ చేయబోతున్నట్టు అనిపిస్తుంది. అనుకున్నట్లే సాడో రుకియాని మాన్స్టర్ వైపు విసిరాడు. కానీ ఆ మాన్స్టర్ చాలా తెలివైంది. అది తన చిన్న మాన్స్టర్స్ తో రూకియా మీద జలగల్ని ఉమ్మివేయిస్తుంది. అప్పుడు రూకియా ఈ జలగల్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ అలా చేయడంలో ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో హలో తన వింత నాలుకతో కొన్ని శబ్దాలు చేయడం మొదలు పెడుతుంది. ఆ శబ్దం వల్ల రుకియా మీదున్న జలగలు అవి పేలిపోవడం వల్ల రుకియాకు చాలా తీవ్రమైన గాయాలు తగులుతాయి. ఆ తర్వాత హలో వాళ్లను ఎగతాళి చేస్తూ సాడో ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టిన చిలుకను చూపిస్తుంది. బహుశా హలో యొక్క లిటిల్ మాన్స్టర్స్ ఆ చిలుకని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాయి. తద్వారా హలో ఆ చిలుకని ఒక హాస్టేజ్ గా వాడుకోగలదు. అలాగే జరుగుతుంది కూడా. అప్పుడు ఆ చిలుక సాడోతో ఐ యామ్ సారీ అని చెప్తుంది. ఆ తర్వాత రుకియా సాడోతో సాడో అని చెప్తుంది, నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, లేదంటే ఆ హలో శివాత పక్షి పంజరాన్ని పేల్చేస్తుంది. ఈ హలో నిజానికి నన్ను టార్చర్ చేయాలనుకుంటోంది అని చెప్పి రుకియా అక్కడి నుండి పరుగెత్తడం మొదలు పెడుతుంది. హలో యొక్క లిటిల్ మాన్స్టర్స్ ఆమెను వెంబడిస్తాయి. త్వరలోనే ఈ లిటిల్ మాన్స్టర్స్ రుకియా దగ్గరికి చేరుకుంటాయి. ఆమెపై తమ జలగల్ని వదలడం మొదలు పెడతాయి. దాన్ని అదునుగా తీసుకుని హలో ఈ జలగల్ని పేల్చి రుకియాని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. రుకియాని టార్చర్ చేయడంలో దానికి చాలా ఆనందం కలుగుతోంది. కానీ రుకియా కూడా చాలా తెలివైంది. ఆమె నిజానికి ఇచిగో ఉన్న వైపు పరిగెడుతోంది. మరి కాసేపటికే ఖుష్ హోజాతా ఇచిగో మాన్స్టర్ దగ్గరికి చేరుకుంటాడు. అతన్ని చూసి రుకియా కూడా చాలా సంతోషిస్తుంది. ఆమె సంతోషంగా ఉంది. తర్వాత తన సోల్ గ్లవ్ తో ఇచిగో ఆత్మను శరీరం నుండి వేరు చేస్తుంది. ఇది చూసి సాడో భయపడతాడు. ఇచిగో శరీరాన్ని చూస్తే చనిపోయినట్లు అనిపించింది. కానీ రుకియా సాడో నుండి దూరంగా పరుగెత్తినప్పుడు హాలో దృష్టి రుకియా వైపు మళ్ళింది. ఆ అవకాశంతో సాడో షిబాతాన్ని రక్షించాడు. ఆ తర్వాత రుకియా సాడోతో ఇచిగో బాడీని తీసుకుని సేఫ్ ప్లేస్ కి వెళ్ళు, కంగారు పడకు, ఇచిగోకి ఏమీ కాలేదు, వాడు మన కోసమే
ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తున్నాడు అని చెప్తుంది. మరోవైపు హాలోకి ఇచిగోకి మధ్యలో భీకరమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇచిగో ఆ హాలోని, ఆ చిలకని ప్రాసెస్ చేసి పెట్టుకున్న ఆ అబ్బాయి పేరెంట్స్ ని నువ్వే చంపావా అని అడుగుతాడు. అది విని రుకియా చాలా షాక్ అవుతుంది. అప్పుడు షిబాతా వాళ్లతో అంతా నా తప్పు, నేనే అని చెప్తాడు. మా అమ్మని మళ్ళీ బ్రతికించాలనుకున్నాను అంటాడు. దానికి రుకియా చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించవచ్చని నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. మరోవైపు హాలో ఇచిగోతో షిబాతా వాళ్ళ అమ్మని నేనే చంపాను, చనిపోకముందు నేను ఒక సీరియల్ కిల్లర్ని, నా చివరి విక్టిమ్ షిబాతా వాళ్ళ అమ్మ, ఆవిడ కూడా ఇది చాలా వింత, ఆవిడ చివరి శ్వాస వరకు షిబాతాని కాపాడటానికి ప్రయత్నించింది. నేను తనని బాల్కనీ వరకు చేర్చేసినప్పుడు షిబాతా నా షూలేస్ ని పట్టుకున్నాడు, దానివల్ల నేను బాల్కనీ నుండి కింద పడి చనిపోయాను అని చెప్తుంది. కానీ అయినా నేను పూర్తిగా చనిపోలేదు, నేను ఒక హాలోగా మారిపోయాను. తర్వాత ఆ దెయ్యం లాంటి పిల్లాడికి శిక్ష వేయాలని ప్లాన్ చేసి ఆ పిల్లాడి ఆత్మను ఒక చిలకలో వేసి వాడితో చెప్పాను, 3 నెలల పాటు ఈ రూపంలో నా నుంచి తప్పించుకుని పారిపోగలిగితే వాళ్ళ అమ్మని మళ్ళీ బతికిస్తానని చెప్పాను. ఆఫ్ కోర్స్ ఆ హలో తన సాడిస్టిక్ డిజైర్స్ తీర్చుకుంటున్నాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అసాధ్యం. కానీ షిబాతా పసిపిల్లవాడు, వాళ్ళమ్మని మళ్ళీ చూడొచ్చనే ఆశతో ఆ మాటలు నమ్మాడు. ఆ తర్వాత షిబాతా ఒక చిలుక రూపంలో పారిపోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అతన్ని ఎవరు ప్రొటెక్ట్ చేసినా, అడాప్ట్ చేసుకున్నా ఆ హలో వాళ్ళని చంపేసేవాడు. ఇదంతా నాకొక గేమ్ లాంటిది, నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఆ పిల్లవాడు అలసిపోయి ఏడవడం మొదలు పెట్టినప్పుడల్లా నేను ఏమైంది చిన్నవాడా అని అడిగేవాడిని. మీ అమ్మని చూడాలని లేదా, మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది అని చెప్పేవాడిని. ఇదంతా విన్న ఆ పిల్లవాడు మళ్ళీ ధైర్యంతో పరిగెత్తడం మొదలు పెట్టేవాడు. ఇదంతా విన్న ఇచిగోకి కోపం వస్తుంది. వెంటనే ఆ హలో మీద గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ మాన్స్టర్ బాంబ్స్ పేలకుండా ఉండేందుకు హలో నాలుకను పీకేశాడు. ఆ తర్వాత ఇచిగో ఒకే దెబ్బతో ఆ హలోని చంపేస్తాడు. కానీ ఆ హలో ప్యూరిఫై అవ్వడానికి బదులుగా చాలా ఈవిల్ ఎనర్జీని రిలీజ్ చేయడం మొదలు పెడతాడు. దాంతో అతనిపైన ఆకాశంలో ఒక పెద్ద డోర్ మెటీరియలైజ్ అవుతుంది. అది చూడటానికి చాలా ఈవిల్ గా ఉంటుంది. దాన్ని చూసి ఇచిగో షాక్ అవుతాడు. అప్పుడు రుకియా చెప్తుంది అది నరకానికి ద్వారం అని, వాళ్ళ జీవితంలో ఎన్నో పాపాలు చేసిన వాళ్ళ కోసమే అది తెరుచుకుంటుంది. సోల్ రీపర్స్ కేవలం ఆ సోల్స్ ను మాత్రమే ప్యూరిఫై చేయగలరు. చనిపోయిన తర్వాత పాపాలు చేసిన వాళ్ళని, బ్రతికున్నప్పుడు చేసిన వాళ్ళని కాదు. ఆ తర్వాత నరక ద్వారం నుండి ఒక స్పియర్ ఆ హలో గుండా వెళ్తుంది. ఆ తర్వాత ఆ హలోని నరకంలోకి దాన్ని లాగాక నరక ద్వారం మూసుకుని గాజులా పగిలిపోతుంది. తర్వాత రుకియా షిబాతా పరిస్థితిని చెక్ చేస్తుంది. అప్పుడు షిబాతా పూర్తిగా చనిపోయాడని ఆమెకు తెలుస్తుంది. అప్పుడు తను షిబాతాతో సోల్ సొసైటీ చాలా మంచి ప్రదేశం, అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తుంది. కానీ షిబాతా చాలా బాధగా ఉంటాడు. అందుకే తను ఇలా అంటుంది, బహుశా సోల్ సొసైటీలో నీకు మీ అమ్మ దొరకొచ్చు అని. ఇది వినగానే ఆ చిలుక కూడా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత షిబాతా అందరికీ తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఆ సాధువుకి ధన్యవాదాలు చెప్తాడు. ఎందుకంటే అన్ని కష్టాలు పడినా కూడా ఆ సాధువు మాత్రమే షిబాతాని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత షిబాతా సంతోషంగా చనిపోతాడు. ఈ విషయం కరింకి కూడా తెలుస్తుంది. అందుకే తను వాళ్ళ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ మొదట్లో మనకు ఒక మంచి సిటీ వ్యూ చూపిస్తారు. అక్కడ రుకియా ఒక ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చొని ఉంటుంది. ఇప్పుడు రుకియా యొక్క ఈ టెంపరరీ హ్యూమన్ బాడీలో సమస్యలు రావడం మొదలయ్యాయి. నిజానికి రుకియా ఒక సోల్ రీపర్, అంటే ఒక సోల్. అందుకే తను ఎక్కువ రోజులు ఒక ఫిజికల్ బాడీలో ఉండలేదు. అందుకే రెగ్యులర్ బేసిస్ లో బాడీ మార్చాల్సి ఉంటుంది. ఈ టెంపరరీ బాడీస్ ని గిగాయ్ అంటారు. మరుసటి రోజు ఇచిగో రుకియాకి టిఫిన్ తీసుకువెళ్తాడు. అతను చూసేసరికి రుకియా ఆ రోజు ఉదయాన్నే ఎక్కడికో వెళ్లిపోయింది. మరోవైపు ఈ మధ్య ఇచిగో వింతగా ప్రవర్తిస్తుండటంతో యూజుకి తనపై అనుమానం వస్తుంది. ఈ మధ్య ఇచిగో తన గదికే పరిమితమయ్యాడు. మామూలుగా తినేదాని కన్నా చాలా ఎక్కువ తింటున్నాడు. ఇదంతా వినగానే ఇషిన్ కి అనుమానంతో అతను తన సిద్ధాంతాన్ని మొదలు పెడతాడు. ఇచిగో పెద్దవాడవుతున్నాడు. బహుశా రహస్యంగా తన ఫిజికల్ నీడ్స్ తీర్చుకుంటున్నాడు. కానీ అతని అనాలిసిస్ పూర్తి కాకముందే ఇచిగో అక్కడికి వస్తాడు. వచ్చి ఇషిన్ ను పైకి తన్నాడు. ఆ తర్వాత మనకు ఒక క్యాండీ స్టోర్ చూపిస్తారు. అక్కడ ఇద్దరు పిల్లలు శుభ్రం చేస్తుంటారు. కానీ వారిలో ఎర్ర జుట్టు ఉన్న జింటా అనే అబ్బాయి పని ఎగ్గొడుతున్నాడు. అప్పుడు ఉరురు, జింటా పని త్వరగా ముగించు, లేదంటే మిస్టర్ టెసాయ్ చితక బాదుతారు అంటుంది. ఇది విన్న జింటా ఉరురు మీదకు వెళ్తాడు. అతను దాడి చేయబోయేసరికి రుకియా వచ్చి అతన్ని ఆపింది. షాప్ ఓనర్ ఉన్నారా అని అడుగుతుంది.
ఆ పిల్లలిద్దరూ కాసేపు ఆమెను చూసి తర్వాత వెల్కమ్ అని చెప్పి జింటా డోర్ తెరుస్తాడు. అప్పుడు లోపల నుండి టెస్సాయ్ అనే వ్యక్తి అడుగుతాడు, ఇంత తొందరగా షాప్ ఎందుకు తెరిచారు? కానీ అప్పుడే అతనికి రుకియా కనిపిస్తుంది. దాంతో అతను రుకియాకి చాలా మర్యాదగా గ్రీట్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత షాప్ ఓనర్ కిస్కే ఉర్హారా ఎంట్రీ ఇస్తాడు. అన్నట్టుగా నేను మీకు ఒకటి చెప్పాలి, ఈ అంగడి యజమాని టెస్సాయ్ ఇద్దరు చాలా బలవంతులు. ఆ విషయం మీకు తర్వాత తెలుస్తుంది. అప్పుడు రుకియా షాప్ ఓనర్ తో, నాకు ఈ గిగాయ్తో సంబంధం పోతోంది, ఈ శరీరం కూడా అంది. పూర్తిగా స్టిఫ్ అయిపోతోంది. దానికి షాప్ ఓనర్ నవ్వి, నువ్వు సరే అంటే నేను ప్రజీ నీ బాడీని నేను బాగా చెకప్ చేయగలను. దీనికోసం నీకు నేను డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఈ మాట విని రుకియాకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఉర్హారా మిస్ రుకియా సామాన్ తీసుకురమ్మని ఉరురుకి చెప్తాడు. వెంటనే ఉరురు లోపలికి వెళ్లి ఆ ప్యాకేజీని తీసుకొస్తుంది. వెళ్లే ముందు ఉర్హారా రుకియాకు ఏం చేసినా తొందరగా చెయ్యి అని గుర్తు చేస్తాడు. సోల్ సొసైటీని ఎక్కువ రోజులు మోసం చేయలేవు. ఆ తర్వాత మనకి ఇచిగో స్కూల్ చూపిస్తారు. అక్కడ రుకియా తన కొత్త బాడీలో ఉంటుంది. తను అక్కడికి చేరుకోవడం చూసి కేగో చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత రుకియా ఇచిగోని నాకౌట్ చేసి బయటికి లాక్కెళ్లి ఒక విచిత్రమైన టాయ్ ఇచ్చి అతన్ని లేపుతుంది. దాని పేరు కిక్ అంగన్. ఇంకా దాని లోపల సబ్స్టిట్యూట్ సోల్ పిల్స్ ఉన్నాయంట. అందులోంచి ఒక పిల్ తీసుకుంటే నీ ఆత్మ శరీరం నుండి వేరవుతుంది. అయితే ఈ స్పెషల్ పిల్స్ లో ఒక ఫేక్ సోల్ ఉంటుంది. అది నీ రియల్ సోల్ బయటకు రాగానే నీ బాడీని పొసెస్ చేసుకుంటుంది. అంటే నువ్వు సోల్ రీపర్ గా డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఆ ఫేక్ సోల్ నీ బాడీని పొసెస్ చేసుకుని నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అలాగే బిహేవ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల నువ్వు ఒకేసారి 2 చోట్ల ఉండొచ్చు. ఎవరికి నీ మీద అనుమానం కూడా రాదు. అప్పుడు ఇచిగో ఈ టాయ్ డక్ షేప్ లో ఎందుకుందని అడుగుతాడు. దానికి రుకియా కంప్లైంట్ చేస్తూ చెప్తుంది, నాకు ఇది బాతు బొమ్మలా దొరికింది, లేకపోతే నేను ఆమెకు బన్నీ షేప్ కావాలంది. సో రుకియాకి బన్నీలంటే చాలా ఇష్టమని ఇచిగోకి కూడా అప్పటికే అర్థమైంది. దీని తర్వాత ఇచిగో ఆ డక్ తల్ని గట్టిగా నొక్కేస్తాడు. దానివల్ల ఒక గ్రీన్ కలర్ సోల్ పిల్ బయటకు వస్తుంది. ఆ సోల్ పిల్ లోపలికి వెళ్ళగానే ఇచిగో సోల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రుకియా అంటుంది, ఇప్పుడు చూడు, నీ బాడీలో అసలైన సోల్ లేదనే విషయం ఎవరికీ తెలియదు. దీని తర్వాత ఆ ఫేక్ సోల్ ఆర్డర్స్ ప్రకారం పనిచేయడం మొదలు పెడుతుంది. అదే సమయంలో రుకియాకి కొత్త మిషన్ రావడంతో రుకియా ఇచిగోని బలవంతంగా ఇక్కడి నుండి లాక్కెళ్లిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే ఆ ఫేక్ సోల్ నిజ స్వరూపం చూపిస్తుంది. అదే సమయంలో క్యాండీ స్టోర్ లో ఉరహరాకి ఒక బాక్స్ తెరిచి ఉండటం కనిపిస్తుంది. దాని మీద డిఫెక్టివ్ ఐటమ్ అని రాసి ఉంది. నిజానికి ఇది అదే బాక్స్. దీనిలో నుంచే ఉరురు రుకియాకి సామాను ఇచ్చింది. అంటే ఉరురు పొరపాటున రుకియాకి డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఇచ్చేసింది. ఇది తెలుసుకుని జింటా ఉరురు మీద బాగా అరుస్తాడు. ఆ తర్వాత తన సిస్టర్ ని బాగా బుల్లీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఉరహరా టెసైతో అంటాడు, మనం ఈ ట్రబుల్ ని త్వరగా సాల్వ్ చేయాలి, లేకపోతే ఆ ఫేక్ సోల్ ఏం చేస్తుందో ఏమో. నిజానికి వీళ్ళు ఇచిగో బాడీలో ఉన్న సోల్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఆ ఫేక్ సోల్ ఇచిగో బాడీ దొరకగానే దాన్ని స్ట్రెచ్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అతను కంచెలను గట్టిగా తన్నడంతో అవి పూర్తిగా బద్దలైపోతాయి. అంటే ఈ ఆత్మ చాలా బలంగా ఉంది. తర్వాత అతను ఒకేసారి బిల్డింగ్ పైకి దూకుతాడు. మరోవైపు క్లాస్ లో ఒరిహిమే లంచ్ కోసం ఒక పెద్ద బ్రెడ్ తీస్తుంది, చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒరిహిమే నమ్మకం ప్రకారం మనం స్కూల్ కి తినడానికే కదా వస్తాం. ఆమెను అలా చూసి ఒక అమ్మాయి ఒరిహిమేకి అతుక్కుపోతుంది. అయినా ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒరిహిమే ఫ్రెండే, కానీ ఆమె ఒక లెస్బో. మరోవైపు ఫేక్ ఇచిగో కూడా బిల్డింగ్ కిందకి వచ్చేస్తాడు. ఆ తర్వాత జంప్ చేసి తన క్లాస్ కిటికీ వరకు చేరుకుంటాడు. అతన్ని చూసి తట్సుకి చాలా షాక్ అయ్యింది. అప్పుడు ఆమె భయపడుతూ, నువ్వు ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చావు? మన క్లాస్ కిటికీ నేల నుంచి చాలా ఎత్తులో ఉంది కదా అని అడుగుతుంది. దాంతో ఫేక్ ఇచిగో ఒక రోమియోలాగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. మరోవైపు అసలు ఇచిగో తన మిషన్ టార్గెట్ అయిన హోలోని చంపేశాడు. కానీ ఎందుకో అతనికి బ్యాడ్ ఫీలింగ్స్ వస్తుంటాయి. అతని ఇన్స్టింక్ట్స్ నిజమే, ఎందుకంటే ఫేక్ ఇచిగో క్లాస్ లో ఉన్న అమ్మాయిలందరినీ చెక్ చేస్తుంటాడు. తర్వాత అతను ఒరిహిమే దగ్గరికి వెళ్లి ఒక నిజమైన పెద్ద మనిషిలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అతను మర్యాదగా ఆమె చేతిపై ముద్దు కూడా పెడతాడు. అది చూసి క్లాసులోని అమ్మాయిలంతా ఆశ్చర్యపోయారు. ఒరిహిమే బాడీగార్డ్ అయిన తాత్సుకి అతన్ని అడ్డుకుంటుంది. అప్పుడు ఫేక్ ఇచిగో తాత్సుకిని చూసి అంటాడు, నువ్వేం తక్కువ కాదు, చాలా ముద్దుగా ఉన్నావు. మరోవైపు రియల్ ఇచిగో చాలా వేగంగా క్లాస్ వైపు వస్తుంటాడు. అప్పుడు అతను తన క్లాస్ కిటికీ నుండి ఒక టేబుల్ బయటకు రావడం చూస్తాడు. అసలు తాత్సుకి నకిలీ ఇచిగో మీదకి టేబుల్స్ విసురుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు తాత్సుకి ముఖంపై కూడా ముద్దు పెట్టాడు.
దిఖ్ రహా థా. ఇదంతా చూసి క్లాసులోని అమ్మాయిలు చాలా భయపడ్డారు. ఎందుకంటే తాత్సుకి ఒక రెచ్చిపోయిన మృగంలా కనిపిస్తోంది. కానీ అప్పుడే అక్కడ నిజమైన ఇచిగో కనిపించాడు. అతను రావడంతో ఫేక్ ఇచిగో అతన్ని చూసి కొంచెం భయపడి నిజమైన ఇచిగోని తన్నడం మొదలుపెట్టాడు. కానీ నిజమైన ఇచిగో అస్సలు తిరిగి ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఏదేమైనా తన ముందున్నది తన సొంత శరీరం. ఫైట్ మధ్యలో తన శరీరం నాశనం కాకూడదు. ఇదంతా చూసి క్లాసులోని వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి గాలిలో తన్నుతున్న ఫేక్ ఇచిగో మాత్రమే కనిపిస్తున్నాడు. వాళ్ళకి నిజమైన ఇచిగో ఆత్మ కూడా కనిపించడం లేదు. కానీ ఎందుకో తెలియదు. అయితే ఒరిహిమేకి అది నిజమైన ఇచిగో ఆత్మ కాదనిపించింది. అందుకే అతను అసలు ఇచిగో కాదని తన స్నేహితులతో చెప్పింది. ఇదంతా విని తాత్సుకి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. మరోవైపు ఫేక్ ఇచిగో క్లాస్ కిటికీలోంచి బయటకు దూకి ఫుల్ స్పీడ్ లో పారిపోయాడు. ఈలోపు రుకియాకి కూడా అర్థమైపోయింది ఫేక్ ఇచిగో నిజానికి ఒక మోడ్ సోల్ అని. కానీ నిజమైన ఇచిగో మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నాడు. ఎందుకంటే ఫేక్ ఇచిగో తాత్సుకి ఒరిహిమేకి కిస్ ఇచ్చాడు. ఇప్పుడు రియల్ ఇచిగో తన ఇమేజ్ మొత్తం నాశనం కాబోతోందని కంగారు పడుతున్నాడు. ఆ తర్వాత రుకియాని ఈ మోడ్ సోల్ అంటే ఏంటి అని అడిగాడు. దానికి రుకియా కొన్ని సంవత్సరాల క్రితం సోల్ సొసైటీ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసిందని చెప్తుంది. దాని ప్రకారం వాళ్ళు సోల్స్ ని పోరాటం కోసం మోడిఫై చేసి వాటిని డెడ్ బాడీస్ లో పెట్టి హాలోస్ తో ఫైట్ చేయించేవాళ్ళు. కానీ ఆ ప్రాజెక్ట్ లో కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే మోడ్ సోల్స్ అన్నింటినీ నాశనం చేసేశారు. కానీ ఆశ్చర్యంగా ఒక మోడ్ సోల్ ఇంకా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఇదంతా విన్న ఇచిగోకి ఆ మోడ్ సోల్ మీద జాలి వేస్తుంది. దాని క్రియేటర్స్ మోడ్ సోల్స్ ని బాగా వాడుకున్నారు. తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడు ఆ మోడ్ సోల్స్ ని నాశనం చేసేశారు. ఇది చాలా క్రూరమైనది. ఆ మోడ్ సోల్ నా బాడీలో ఉండి ఎలా ఫీల్ అవుతుందో అని ఇచిగో అనుకుంటాడు. అది నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తుందా? మరోవైపు ఆ ఫేక్ సోల్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతనికి వీడియో గేమ్ ఆడుకుంటున్న 3 పిల్లలు కనిపిస్తారు. అతను ఆ పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని జాగ్రత్తగా చూడటం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళలో ఒక అబ్బాయి తన గేమ్ క్యారెక్టర్ గురించి, నా గేమ్ క్యారెక్టర్ ని డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే అది నాకు పనికిరాదని అతను అన్నాడు. ఇది విని ఫేక్ ఇచిగోకి కోపం వచ్చింది. ఎందుకంటే ఈ గేమ్ క్యారెక్టర్ పరిస్థితి అచ్చం మోడ్ సోల్ లాంటిది. దాని క్రియేటర్స్ వాళ్ళకి నచ్చినట్టు క్రియేట్ చేస్తారు, నచ్చినట్టు డిస్ట్రాయ్ చేసేస్తారు. అది చూసి ఇచిగో కోపంతో ఆ అబ్బాయి మీద దాడి చేస్తాడు. కానీ అసలైన ఇచిగో అక్కడికి వచ్చి ఫేక్ ఇచిగోని ఆపుతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రస్తుతానికి గుడ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.